భారత్ని కొట్టాలంటే అక్కడి మూలాలను అడ్డం పెట్టుకునే కొట్టాలి. నాన్నా అంటే వాగ్రత సంపర్తం వాగ్రత ప్రతిపత్తే జగత్తు పితరు వందే పార్వతీ పరమేశ్వరుడు ఉంటాం. తల్లిదండ్రులు కనిపించే పార్వతీ పరమేశ్వరుల స్వరూపాలు. నా గాయత్ర పరం మంత్రం నమ్మతు పరదేవత నారే పరతస్త్రాత నానృతాత్ పాతకం పరం. అది తల్లి ప్రార్థన. తండ్రి ప్రార్థన వచ్చి అస్మాత్ పార్థివత ప్రాదుర్భూతన భక్తి గురుణ సంతుర్ మాంసి శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే. అంటే సగం దేహాన్ని ఇచ్చింది ఆ తండ్రి. మంచి గురువులు దగ్గర శుశ్రూష చేసి జ్ఞానాన్ని విద్యని పొందమని. దాంట్లోనే ఒక భాగం మన సనాతన హైందవ ధర్మం. అంటే మన వాళ్ళు చాలామంది ఉన్నారు గొప్ప. మన వేదాలు మామూలు కావు. ఇప్పుడు ఆయన దండిబట్ల విశ్వనాథ్ శాస్త్రి గారి తెలివి. ఆయనప్పుడు నాజీలు హిట్లర్ ఉన్న టైంలో ఆయన్ని కిడ్నాప్ చేసి జర్మనీకి తీసుకెళ్ళి ఈరోజు కూడా జర్మనీ క్యాపిటల్ బర్లిన్లో ఈ అక్కడ ఆయన చిత్రపటం ఇప్పటికీ ఆయన ఫోటో ఉంది అక్కడ. ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీలో ఇవాళకి ఆయన ఫోటో ఉంది. అంటే మన వేదం నుంచి తర్జుమా చేసి ఎలా వాళ్ళు ఈ ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ ఇవన్నీ ఒక కంప్యూటర్ని కనిపెట్టారు. ఎలా ఇవాళ ఆ పెద్ద కంప్యూటర్కి గదికి 2 ఇంతలు ఉండేదండి ఆ రోజుల్లో. దాన్ని ఎలా అలాగే న్యూక్లియర్ బాంబ్స్ ఇవన్నీ కూడా మన వేదంలో నుంచే మన అధర్వణ వేదంలో నుంచే దాన్ని తర్జుమా చేసి వాళ్ళు కనిపెట్టింది.